ఎట్టయిద్దాన్ని యారిపాడు తీయాలి నీళ్ళు కొట్టుకొని అందరికీ నమస్కారం. నా పేరు బద్దిపూడి సూర్య, మాది పెమ్మారెడ్డిపాలెం పంచాయతీ కొడలూరు మండలం. సో స్వచ్ఛంద సేవ అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని చూసి మేము ఇన్స్పైర్ చేస్తున్నాము. వాళ్ళని మా తరపున, మా పంచాయతీ తరపున మేము వాళ్ళని గెలిపించుకున్నాము. మా పంచాయతీలో మంచి మెజారిటీతో గెలిచాము టీడీపీ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము కూడా మా సొంత వ్యయాన్ని వెచ్చించి అనేక మంచి పనులు చేయాలని, ఆ గ్రామం మొత్తం క్లీన్ చేయించడం, ఏవైతే రోడ్లు సైడ్ ఉన్న పిచ్చి చెట్లు పీకేయడం, ఇంకా కాలువలు క్లీన్ చేయించడం, ఎవరి గ్రామాల్లో ఏ అయితే చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ స్వచ్ఛందంగా మేము వారిని చూసి ఇన్స్పైర్ చేస్తున్నాము. సో మా పంచాయతీ అంతా మాకు చాలా మద్దతుగా నిలిచింది. సో వాళ్ళందరికీ మంచి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం చేసేవి కొన్ని ఉన్నవి, వాళ్ళకి కొద్ది రోజులు పోవడం వాళ్ళు అవన్నీ మాకు చేస్తానని మాట ఇచ్చున్నారు. మా తరపున మేము చేయగలిగినవి విజయ్ కుమార్ రెడ్డి గారి సపోర్ట్తో మేము మా సొంత వ్యయాన్ని వెచ్చించి అంత యూత్ అంతా కలిసి మేము చేస్తున్నాము. సో మా పంచాయతీ అనేది అందరికీ, చుట్టుపక్కల ఉండే ప్రతి పంచాయతీకి ఒక ఆదర్శంగా నిలవాలన్నది మా కోరిక. సో మా పంచాయతీని మేము మార్పు చేసి చూపిస్తాం టీడీపీ ప్రభుత్వం ద్వారా. ఒక 9 నెలల ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. మాకు ఈ ఊరికి ఏ పని జరగలేదు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఒక్క పని చేయలేదు. 15 సంవత్సరాలు వైసీపీలో కనిపెట్టుకుని నేను. కానీ ఆ పార్టీలో మాకు పెద్దరికం లేదు, ఏమీ లేదు, పెద్ద చిన్న ఏమీ లేకుండా పోయింది. కనీసం పెద్ద చిన్న లేకుండా గ్రామంలో ఒక డెవలప్మెంట్ లేదు. అక్కడ గిరిజన కాలనీలో ఆ గుంటలు కానీ మీరు చూసారంటే ఇప్పుడు పోయి యానాదులు ఉన్నారు. సిమెంట్ రోడ్ వేస్తా అని చెప్పి ప్రామిస్ చేసి యానాదులు 150 ఇళ్ళు 150 ఓట్లు మీరు పోయి ఇప్పుడు చూడండి, ఆ రోడ్డు చూడండి ఎంత అన్యాయం ఉంది. ప్రశాంతి మేడం గారు వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు సిమెంట్ రోడ్ శాంక్షన్ చేస్తానండి, అన్ని పనులు చేస్తానండి. మేము అందరికీ నన్ను పెద్దోళ్ళగా పెట్టుకొని యువకులందరూ నడుస్తున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పంచాయతీని డెవలప్ చేసుకొని మేము ఆదర్శ పంచాయతీగా పెమ్మారెడ్డిపాలెంని డెవలప్ చేసుకున్నాం.